రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు కదా, రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా విషయంలో పోరాడతామన్నారు. దాంతోపాటు కొన్ని అంశాల్లో కూడా షర్మిల గారు కూడా నిన్న జరిగిన మీటింగ్ లో మాట్లాడారు. ఇప్పుడు పిలిచాము, 1 by 1 చేసుకుంటూ వస్తున్నాము. ముందు పేద ప్రజల్ని పరిధిలో తీసుకున్నాము. ముఖ్యమంత్రి గారు పేదరికం లేకుండా ప్రతి ఇల్లు కలకల్లాడుతుంది. పేదలు పెత్తందారులు అనే విషయాన్ని ట్యాగ్ లైన్ హైలైట్ చేస్తున్నారు. ఎవరు పేదలు, ఎవరు పెత్తందారులు? పెత్తందారులు అనేది వాళ్ళు కొంతమంది ఉన్నారు, కార్పొరేట్ వ్యవహారం వాళ్ళది. వాళ్ళు చెప్పిందంతా చేయాలంటే ముఖ్యమంత్రి చేయలేడు. వాళ్ళకి రాసిచ్చేయాలి రాష్ట్రాన్ని, చంద్రబాబు రాసిచ్చినట్టు. షర్మిల గారు లేవనెత్తే అంశాల మీద మీరేమంటారు? ఆమె నమ్మే పరిస్థితి లేదు ఆంధ్ర రాష్ట్రంలో. ఆమె నమ్మరు జనం. ఒక దగ్గర టోపీ పెట్టినాకి, ఏడు పాదయాత్ర చేసి పార్టీలో కనీసం అభ్యర్థులను నిలబెట్టలేని దోవలేనాకి. తెలుగుదేశం జనసేన పొత్తు కావచ్చు, ఆ పొత్తుతో మీకు ఏమైనా ఇబ్బంది ఉంది? ఆ పొత్తు వల్లే అంత అభ్యర్థిని ఎక్కడికెక్కడ మార్చివేయడం. ఎన్ని పార్టీలు వచ్చినా మేము సింగిల్గానే ఆల్రెడీ మా లిస్ట్ రిలీజ్ చేసుకుంటూ లాస్ట్ దశలో ఉన్నాం మేము. వాళ్ళు ఇంతవరకు మొదటి టికెటే అనౌన్స్ చేయాల. కుప్పం నుంచే చంద్రబాబు పారిపోతున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో ఓడించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అసలు 100% ఓడిపోతాడండి ఆయన అక్కడ. 100%. మీకు ఎందుకు వస్తుంది డౌట్? మీకు సంబంధించినంత వరకు చైర్మన్ అయిన తర్వాత గత పాలకులకి డీసీసీబీ రైతులకి మీరేం చేశారు? గతంలో డీసీసీబీ ఉత్సవ విగ్రహం అనుకోవాలా, లాస్లోనే నడుస్తుంది. ఎప్పుడు ప్రాఫిట్ రాలా. మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వాల్సిన అవసరం ఏముంది? పాతాళానికి పేదలను తొక్కే రాజ్యం వస్తుంది. పేదవాళ్ళ బతుకులు బదాన పడిపోతాయి. ప్రతి పేద బడుగు బలహీన వర్గాలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాల్సిన సమయం ఆసన్నమైంది. నమస్కారం సత్యనారాయణ రెడ్డి గారు. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు కదా, రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా విషయంలో పోరాడతామన్నారు. దాంతోపాటు కొన్ని అంశాల్లో కూడా షర్మిల గారు కూడా నిన్న జరిగిన మీటింగ్లో మాట్లాడారు. డిఎస్సికి సంబంధించి మెగా ఇస్తా అన్నారు, కానీ 6,000 మాత్రమే ఉద్యోగాలకి ఇప్పుడు పిలిచాము. 1 by 1 చేసుకుంటూ వస్తున్నాము. ముందు పేద ప్రజల్ని పరిధిలో తీసుకున్నాము. ముఖ్యమంత్రి గారు పేదరికం లేకుండా ప్రతి ఇల్లు కలకల్లాడుతుంది. మేము పాదయాత్ర పోయాం. ప్రతి హరిజనవాడ, ప్రతి ఎస్టీ కాలనీ ముగ్గులేశారు, తోరణాలు కట్టారు. వాళ్లే మామిడాకుల తోరణాలు, యాపాకుల తోరణాలు, ముగ్గులేశారు. కాఫీ పెట్టుకునేవాళ్ళు, టీ పెట్టేవాళ్ళు, టిఫిన్ పెట్టేవాళ్ళు. అవన్నీ మాకు కాదండి ఇచ్చింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎట్ట చూస్తున్నారనే అభిమానం అక్కడే కనబడింది మాకు. ఆ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు పాదయాత్రలో ఆయన ఎందుకు పెట్టాడో పాదయాత్ర అందరూ తిరగమని, దానికి పెట్టిన దానికి ఆయన ఈ ఎమ్మెల్యేలని నాయకులను అందరినీ తిరగమంటే మాకైతే తొలేదవరో భయం వేసిందండి. జనాలే బొమ్మన్నాడు, ఏమడతారో ఏమోనని. 2-3 రోజులు పోయిన తర్వాత మేము ఎంత హ్యాపీ అయ్యామంటే ముఖ్యమంత్రి గారు ఆలోచన భలే ఉంది. ఈరోజు మనం ప్రతి ఒక్కరిని కలిసే అవకాశం ఇచ్చాడు. ప్రతి ఇంటికి వెళ్ళాం, కూర్చున్నాం, కాఫీ తాగినాం, వాళ్ళు యోగక్షేమాలు అడిగాం, వాళ్ళకి ఏం కావాలో అడిగాం, ఏం చేసామో చెప్పాం, ఇంకేమైనా కావాలో అడిగాం, రాసుకున్నాం. మా వల్ల అయింది వాళ్ళకి చేయగలిగినాం అనే సంతృప్తి మాకు మిగిల్చాడు మా ముఖ్యమంత్రి గారు. రాజశేఖర రెడ్డి గారికి అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు ఆయన టైంలో మీరు ఉన్నారు, పనిచేశారు, ఈయనతో కూడా పనిచేశారు. ఏమనిపించింది? మేము రాజశేఖర్ గారితో పనిచేశాను, జనార్దన్ గారితో పనిచేశాను, రోసే గారితో పనిచేశాను, కిరణ్ కుమార్తో పనిచేశాను. వాళ్ళందరికంటే జగన్మోహన్ రెడ్డి గారు డిఫరెంట్ అండి. ఆయన ఎట్లా చూస్తారు ప్రజల్ని? ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని దేవుళ్ళలాగా చూస్తాడు. ప్రజలే ఆయన దేవుళ్ళు. ఎట్లా అంటే పేదరికం నుండి ప్రజల్ని దూరం చేయాలనే సంకల్పం ఆయన మహాసంకల్పం. కొంతమంది ఈ పైరవీరాయుళ్ళు, కార్పొరేట్ వాళ్ళు ఆయన ఇబ్బంది పెడుతున్నారే కానీ పేదవాళ్ళని అయితే ఆయన బాగా చూసుకోవాలా, పేదరిక నిర్మూలన ఖచ్చితంగా కృషి చేయాలా. రాబోయే రోజుల్లో పేదరికం అనేది ఉండకూడదు. పేదరికం పోతేనే ఈ దేశం బాగుపడుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ సువర్ణాంధ్రప్రదేశ్ కావాలంటే ముందు పేదరికాన్ని పారదోలితే ఆ తర్వాత అన్నీ వస్తాయనే ఆలోచనలో ఫస్ట్ ప్రయారిటీలో చదువు, ఆరోగ్యం, అదేవిధంగా వాళ్ళందరికీ జీవన విధానంలో మార్పులు,
ప్రతి ఒక్కరికి చదువు ఇంగ్లీష్ మీడియం, ప్రతి ఒక్కరికి యూనిఫామ్, ఫుడ్, స్కూల్స్ ఎంత డెవలప్మెంట్ అయినాయో ఎక్కడ పోయినా ఏ ఊరు పోయినా మీరు తీసుకున్న దానికి కంటికి కనబడుతున్నాయి. గతంలో ఉండే పరిస్థితి ఏంది, ఈ రోజు ఉండే పరిస్థితి ఏంది? ప్రతి ఇల్లు కలకల్లాడుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీలో 1500కి మా దగ్గర వచ్చి అడిగేవాళ్ళండి. 500 ఇన్నా ఈరోజు బాగాలేదు పోవాలని. ఇప్పుడు ఒక 2 లక్షలు ఉన్నాయి, 3 లక్షలు ఉన్నాయి, వడ్డీ రూపాయి అన్న ₹1 అన్న దగ్గర పెట్టుకొని మా దగ్గర తిరుగుతున్నారండి. పేదలు పెత్తందారులు అనే విషయాన్ని ట్యాగ్ లైన్ హైలైట్ చేస్తున్నారు. ఎవరు పేదలు, ఎవరు పెత్తందారులు? పెత్తందారులు అనేది వాళ్ళు కొంతమంది ఉన్నారు, కార్పొరేట్ వ్యవహారం వాళ్ళది. వాళ్ళు చెప్పిందంతా చేయాలంటే ముఖ్యమంత్రి చేయలేడు. వాళ్ళకి రాసిచ్చేయాలి రాష్ట్రాన్ని, చంద్రబాబు రాసిచ్చినట్టు. రామోజీరావుకో, ఆయన ఏపీఎన్ రాధాకృష్ణమూర్తికో, లేదా ఇంకొంతమందికో కాంట్రాక్టులు, సుజనా చౌదరికో, సీఎం రమేష్కో రాసిచ్చినట్టు రాసిచ్చేయాల. జగన్మోహన్ రెడ్డి గారు రాసిలా. ముందు పేద ప్రజల క్షేమమే, పేద ప్రజల రక్షణే ధ్యేయంగా కరోనా కష్టకాలంలో కూడా ఆ పథకాలు ఏంటిని చెప్పిండి ఆయన బెల్ కొట్టి ఇంటికి చేర్చుతూ వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షించి, అటు వాలంటరీ వ్యవస్థ వాళ్ళందరినీ తిప్పి, మెడికల్ అండ్ హెల్త్ వ్యవస్థ ఈ అన్నిటిని కూడా పుసికొల్పి ఈ రాష్ట్రంలో ఇండియాలోనే కరోనాని ఎదుర్కొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కరోనాని ఎంత ఎదుర్కొన్నారంటే అన్ని రాష్ట్రాలు ఎంత బాగా ఎదుర్కోలేదండి. హాస్పిటల్స్ లేక, బెడ్లు లేక, ఈదల్లో పడిపోయి గందరగోళం పట్టారు. పక్కన తమిళనాడు, కర్ణాటక మేము చూసాం. ఈ తెలంగాణ ఎన్ని ఇబ్బందులు పడినారో మేము చూసాం. మా దగ్గర చిన్న ఇబ్బంది కూడా లేదు. ప్రతి ఒక్కరికి బెడ్, ప్రతి ఒక్కరికి టాబ్లెట్స్, ఇమీడియట్ బాగాలేకపోతే హాస్పిటల్ వైద్యం, అనేక రకాల సౌకర్యాలు. అదే కాకుండా పేదవాళ్ళ కూరగాయలు, అదేవిధంగా పండ్లు, దానికి కావాల్సిన విటమిన్స్ అవన్నీ కూడా సప్లై చేయమని ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆదేశించి ఇంటింటికి కరోనాలో కూడా తిప్పిన ఘనత మా ముఖ్యమంత్రి గారిది. జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబానికి సంబంధించి షర్మిల గారు కావచ్చు, విజయమ్మ గారి మీద అమ్మని చెల్లిన విషయంలో కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈ విమర్శలు మీరు ఎలా చూస్తారు? షర్మిలారెడ్డి గారు పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత ఆమె కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ పరిణామాలన్నింటినీ మీరు ఏ విధంగా చూస్తారు? అంటే ఒక పక్కన ఆమె తనయ్య రాజశేఖర రెడ్డి గారు అంటే మీకు బాగా అభిమానం, తనయ్య తనయుడు ఇద్దరు రెండు వేరువేరుగా అయిపోవడం, అభిమానించే వాళ్ళకి ఎలా ఉంది పొజిషన్? మాకైతే ఒకటే గుర్తండి, వాళ్ళ అమ్మకి కొడుకు అయితే ఎలాంటి విభేదాలు లేవు. అమ్మ కొడుకుని బాగానే చూసుకుంటుంది, అదే మరి కూతురుని కూడా చూసుకోవాల్సిన బాధ్యత అని ఆమె చెప్పింది మీటింగ్లో. ఇద్దరు 2 కళ్ళు నాకు, ఇద్దరిని చూసుకోవాలా నా బాధ్యత, అంతేగాని ఈయన దూరంగా పెట్టను ఆమెను దూరంగా పెట్టనని ఆమె చెప్పింది పబ్లిక్ మీటింగ్లో. విజయవాడ నడిబొడ్డులో ఆ రోజు పార్టీ అధ్యక్షుడు రిజైన్ చేసినప్పుడు నేను కూడా ఉన్న మీటింగ్లో ఆమె ఇద్దరు 2 కళ్ళు, ఈయన బాగున్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆమె ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలనుకుంటుంది, ప్రజా సేవ చేయాలనుకుంటుంది, ఆమెకి సహకారం అందించేదానికి నేను ఇప్పుడు 7 అధ్యక్షురాలుగా ఉండడం భావ్యం కాదు, నేను ఇక్కడ రిజైన్ చేస్తున్నాను ఆమె చెప్పింది స్వయంగా. మాతృమూర్తి ఆమె, తల్లికి 2 బిడ్డలు 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఆమె ఇద్దరికి సమానం చూసుకున్నది. కానీ ఆమెకి జగన్మోహన్ రెడ్డి గారికి విరోధాలు ఇవన్నీ రామోజీరావు, ఈ పేపర్ వాళ్ళు, ఈ పత్రిక టీవీలో సృష్టించే సృష్టి. కానీ వాళ్ళిద్దరే బాగానే ఉంది. షర్మిలమ్మ అంటావా, షర్మిలమ్మ ఏదో ముఖ్యమంత్రి కావాలని తెలంగాణలో పార్టీ పెట్టింది. పాపం పాదయాత్ర చేసింది, 3000 కిలోమీటర్లు 4000 కిలోమీటర్లు తిరిగింది. ఎంతోమంది నాయకులు డబ్బులు ఖర్చు పెట్టారు, పాదయాత్ర పెట్టారు, టికెట్లు వస్తాయని పెట్టారు, ప్రతి ఒక్కరు కూడా తిరిగారు, అందరూ కష్టం చేశారు. నేను మన కేసీఆర్ని చీల్చి ఎండాడుతానన్నది. అదేవిధంగా రేవంత్ రెడ్డిని నిలవన ముంచేసి నేను అవుతాను, రాజశేఖర రెడ్డి గారి బిడ్డను, నేను ఈ రాష్ట్ర కోడల్ని, నన్ను ఆదరించండి అని చెప్పి అన్ని మీటింగ్లో చెప్పింది. రేవంత్ రెడ్డిని కూడా ఎత్తిపోసింది. రేవంత్ రెడ్డి రానినన్నది, బీజేపీని రానినన్నది, కాంగ్రెస్ తరిమి కొడతానన్నది. మీరందరూ విన్నారు, ఇక్కడ అన్ని పత్రికల్లో చూశారు, ఆ మీటింగ్లు అన్నీ కూడా విన్నారు. లాస్ట్ చంద్రశేఖరరావు చీల్చి అన్నాడు. ఇప్పుడు ఏమైంది ఆమె పార్టీ? ఎందుకు డ్రాప్ చేసుకున్నది? ఎవరిని అడిగి డ్రాప్ చేసుకున్నది? కార్యకర్తల మీటింగ్ ఏమైనా పెట్టిందా? ఆమెతో కూడా నడిచిన వాళ్ళందరినీ ఏమైనా అడిగిందా? కనీసం వాళ్ళందరినీ పిలిచి మాట్లాడి ఏమన్నా పార్టీ విత్డ్రా చేసిందా? ఇంత నమ్మక ద్రోహం చేసి పార్టీకి పెట్టిన వాళ్ళు అల్లు రామచంద్ర అంటూ వాళ్ళ పెళ్ళాళ్ళ పుస్తులతో కూడా దారిపోసి ఖర్చు పెట్టి పార్టీని నడిపించిన వాళ్ళు ఈరోజు ఎంత బాధపడుతారు తెలంగాణలో? ఎటు కాకుండా పోయారు వాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఏనా అడుగుతుండే పరిస్థితి. ఎంతోమంది నాయకులు ఈరోజు వీధులు పడ్డారు నీ వల్ల. మళ్ళా ఆడొచ్చి కాంగ్రెస్లో చేరి రాజశేఖర రెడ్డిని చంపేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారి మీద, రాజశేఖర రెడ్డి గారిని చంపేసి, అది వాస్తవం అండి. లేకపోతే రాజశేఖర రెడ్డి గారు ఎందుకు చచ్చిపోతాడు? రాజశేఖర రెడ్డి గారు చంపేసి ఆయన ప్రమాదంలో. ప్రమాదం అంటే చెప్పిన మాటలా ఈయన హీరో అయిపోతున్నాడు, ఏదో చేయాల కుట్ర, చంపేసినారు. ఆ రోజుల్లో బయట రానికుండా తొక్కేసినారు, అధికారం ఉంది కాబట్టి. ఆ తర్వాత చచ్చిపోయిన రాజశేఖర మీద కేసులు పెట్టారు, మీరందరూ కూడా గమనించారు. ఆయన కొడుకు ఎన్నో కర్ణాటకలో ఉన్నాడు,
వ్యాపారాలు చేసుకుంటూ ఆయన ఏమన్నా సీఎమ్మా మంత్రి ఏ హోదాలో ఆయన అవినీతి చేస్తాడండి? వ్యాపారాలు చేసుకుని ఆయన ఏ హోదాలో చేస్తాడు? ఆయన ఏమన్నా ముఖ్యమంత్రి మంత్రి ఏమి లేరు. ఆయన 16 కేసులు పెట్టారు, 16 నెలలు జైల్లో పెట్టారు. ఈ సోనియా గాంధీ, ఈ శంకర్రావు, చంద్రబాబు కలిసి, రామోజీరావు వీళ్ళందరూ కలిసి. షర్మిల గారు లేవనెత్తే అంశాల మీద మీరేమంటారు? ఏ అంశాలు లేవనెత్తుందామె? అవి మొన్న మీటింగ్స్ లో కానీ ఇట్లు ఏ అంశాలు? ఆమె నమ్మే పరిస్థితి లేదు ఆంధ్ర రాష్ట్రంలో. ఆమె నమ్మరు జనం. ఒక దగ్గర టోపీ పెట్టినాకి ఇక్కడ పాదయాత్ర చేసి పార్టీలో కనీసం అభ్యర్థులను నిలబెట్టే దోవలేనాకి ఆంధ్రాలో వచ్చి అభ్యర్థులు నిలబెట్టే పరిస్థితి ఉందా? ఎవడో ఒకడు గాలి పట్టుందారు. అంతకుముందు కాంగ్రెస్ కూడా వేసారు 175 మంది, డిపాజిట్లు రాలా, 500, 200, 100 ఓట్లు తీసుకొని పోయారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. తెలుగుదేశం జనసేన పొత్తు కావచ్చు, మీరు ఎట్లా చూస్తారు? ఆ పొత్తుతో మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? ఆ పొత్తు వల్లే అంత అభ్యర్థిని ఎక్కడికెక్కడ మార్చివేయడం, ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి వేరే నియోజకవర్గాలు పనిచేసిన వాళ్ళని, మీరు ఇక్కడ పనిచేసే వ్యక్తిని, ఎమ్మెల్యేలను కూడా మార్చి వేరే వ్యక్తులను తీసుకురావడం, దీన్ని ఎట్లా సమర్థించారు? మేము మార్చుకోలేదు. మా పార్టీ అంతర్గత విషయం అది. మా పార్టీ నిర్ణయం. మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మార్చి చేసుకుంటే బాగుంటుందని ఆయన నిర్ణయం. ఇది వాళ్ళ చూసి భయపడి చేయడంలే. అసలు తెలుగుదేశం జనసేన చూసి మాకు అసలు భయమే లేదు. ఎన్ని పార్టీలు వచ్చినా మేము సింగిల్గానే ఆల్రెడీ మా లిస్ట్ రిలీజ్ చేసుకుంటూ లాస్ట్ దశలో ఉన్నాం మేము. వాళ్ళు ఇంతవరకు మొదటి టికెటే అనౌన్స్ చేయలే. కుప్పం నుంచే చంద్రబాబు పారిపోతున్నాడు. ఆయన భార్య నేను పోటీ చేస్తానని చెప్తుంది. వయసు అయిపోయిందంట. ఇంకో చోట సీట్ ఎత్తుకుంటున్నాడు. మొన్న 35 సంవత్సరాలు పరిపాలన చేసిన నువ్వు కుప్పంలో ఓడిపోతామనే కదా వెళ్తున్నావు. నువ్వు గెలిచేవాడు అయితే కుప్పంలో నిలబడొచ్చు కదా. ఆమె మొన్న ఇచ్చింది కదా స్టేట్మెంట్ భువనేశ్వరమ్మ గారు. అలా ఇవ్వలేదు కదా. ఏమండి క్లియర్గా ఇచ్చింది. ఆయనకు ఆరోగ్య కారణాల వల్ల ఆయన పోటీ చేయలేదు. నేను పోటీ చేయాలనుకున్నానని. జోక్ అని చెప్పి జోక్ ఎట్టండి? పబ్లిక్ మీటింగ్ లో ఆయన ఆరోగ్యం సరిలేదు, ఆయన పోటీ చేయడం లేదు, నేను పోటీ చేస్తానంటే జోక్ అంటారు. అదే ఏమన్నా జోక్ అని ఎవరు నమ్ముతారా? పబ్లిక్ అన్ని పేపర్లో వచ్చింది, అన్ని టీవీలో వచ్చింది. పబ్లిక్ గా నువ్వు మీటింగ్ లో చెప్పావు, అందరూ చప్పట్లు కొట్టారు. చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో ఓడించడం లక్ష్యంగా పెట్టుకుంటారు. అసలు 100% ఓడిపోతాడండి ఆయన అక్కడ. 100%. మీకు ఎందుకు వస్తుంది డౌట్? అంటే వైఎస్ఆర్సీపీ బలంగా ఉన్నాం. కుప్పంలో అన్ని మండలాలు పెట్టుకొని మున్సిపాలిటీ ఒక సంవత్సరం కానించి మనం చూస్తాం. లేదు టార్గెట్ ఆయన కూడా పులివెందులో పెట్టాడు కదా. ఆయన కూడా పులివెందులో పార్టీ చేస్తున్నాడు కదా. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేశాడు కదా. ఇప్పుడు కూడా ఆయన పార్టీ పులివెందులో ఉంది కదా. లేదని మేము చెప్పడం లేదా? ఈ రెండింటితోనే బేరీ చేసుకొని కుప్పంలో ఎక్కడైనా 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఒకటే 175 గెలవాలా. వైనాట్ 170. మేమెట్లయితే పెళ్ళకూరు మండలంలో 10/10 జెడ్పీటీసీ యునానిమస్. ఆయన 175 గెలవాలా, 25 గెలవాలని ఆయన కోరిక, ఆయన ఆశయం. ఆయన ప్రజలకు చేశాడు, మేలు చేశాడు. పేద ప్రజలు ఆయన అనుకున్నారు 80%, 90% గెలుస్తామనే నమ్మకం ఆయనకు ఉంది. ఆయన నమ్ముకున్న దాని ప్రకారం గెలుస్తా ఉంటున్నాడు. దానిలో తప్పే ఉంది. మీకు నియోజకవర్గానికి సంబంధించి సంక్షేమ పథకాలు చాలా ఇచ్చారు కదా. మీకు బాగా నచ్చిన సంక్షేమ పథకం ఏంటి సత్యనారాయణ రెడ్డి గారు? నాకు బాగా నచ్చింది స్కూల్ ఎడ్యుకేషన్, అమ్మఒడి. పెన్షన్ అయితే అందరికి ఇస్తున్నాం, పెన్షన్ మామూలుగా ఇస్తున్నాం. అమ్మఒడి, స్కూల్స్ డెవలప్మెంట్, పిల్లల భవిష్యత్తు. ఎవరైనా కానీ ఎడ్యుకేటెడ్ అయ్యి పిల్లలు బాగుపడితే ఆ కుటుంబం బాగుపడుతుంది. పిల్లలు అన్ఎడ్యుకేటెడ్ అయ్యి కూలి చేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా వాడు కూలి పోవాల్సిందే. అదే ఎడ్యుకేటెడ్ అయ్యి ఫారిన్కో లేదు ఇంకో దగ్గరకో మంచి కంపెనీలో జాబ్ వస్తే ఆ కుటుంబం కళకళలాడుతుంది. దానికి నిదర్శనం నా పిల్లలే. నేను కూడా 4.5 ఎకరాల రైతునే. చదివించిన వాళ్ళు చదువుకున్నారు, చదువుకున్న భర్తలు దొరికారు, వాళ్ళ పట్టుకులు హ్యాపీగా బతుకుతున్నారు. అందువల్ల చదువుకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో ముఖ్యమంత్రి గారు మీకు అందరికీ అర్థమవుతుంది. పేద ప్రజలకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడు. లక్షలాది రూపాయల జీతాలు ఇస్తున్నాడు టీచర్స్కి. అదేవిధంగా ఫారిన్ విద్యను కూడా ఉచితంగా ముఖ్యమంత్రి గారు మెరిట్లో వచ్చిన వాళ్ళు చదివించేదానికి, పేద ప్రజలను పైకి తీసుకొచ్చేదానికి వాళ్ళందరూ మీటింగ్ పెట్టాడు పంపించిన వాళ్ళే. ఏం చెప్పాడు ఆయన? మీరు ఫారిన్ పోయి చదువుకోండి, మీ భవిష్యత్తు బాగుంటుంది, మీరు 10 మందిని చదివించండి. నేను ఇప్పుడు మీకు అవకాశం ఇస్తున్నా, మీరు పెద్దోళ్ళు అయిన తర్వాత మీరు 10 మందిని చదివించండి. మీకు సంబంధించినంత వరకు మీ నియోజకవర్గంలో జగనన్న ఇల్లులు ఎన్ని వందల ఎకరాల్లో ఏమైనా ఇచ్చారా? అన్ని దగ్గర లేఅవుట్లు ఇచ్చాం, అన్ని దగ్గర కాలనీలు జరుగుతున్నాయి. తొందరలో ఓపెనింగ్స్ కూడా అన్ని కూడా లోపల కొన్ని చేసాం, కొన్ని చేయాలా. లేఅవుట్లు అయితే అన్ని ప్రాసెస్ లో ఉన్నాయి, ప్రోగ్రెస్ లో ఉన్నాయి. సుమారు ఎన్ని వందల ఇల్లు 6,000 ఇల్లు దాకా ఇచ్చామండి. 6,000 ఇల్లు ఇచ్చాం. ఇంకా కూడా కొన్ని శాంక్షన్ లో ఉన్నాయి. అక్కడ అన్ని సదుపాయాలు అన్ని కల్పిస్తాం. వాటరు, దానికి ఆర్ఓ ప్లాంట్, దానికి కరెంటు, సిమెంట్ రోడ్లు, డ్రైన్స్, ప్రతి ఒక్క సౌకర్యం కల్పిస్తున్నాడు. వర్షాలకు మునిగిపోయే పరిస్థితులు అట్లాంటి యాడ్ అయ్యలేదని మిట్లేపేశారు. మాకు అప్పుడు భూములు కొనేదానికి ఎక్కువ రేట్లు కాబట్టి
పొలం ఉన్నది కూడా తీసుకొని గవర్నమెంట్ పొలాలు చెరువులు గిరువులు తీసుకొని మట్టి తోలి లెవెల్ లేపేశారు. అయ్యట్టు అలాంటి ఇబ్బంది ఏమి రాదండి. ఎక్కడైనా ఒక కాలనీ మునిగిపోయినట్టు చూపించండి. ఇప్పుడైతే అసలు ఎక్కడ రాదండి. మొన్న అంత ఫ్లడ్లోనే రాంది, ఇంకెప్పుడు వస్తుంది? మీకు సంబంధించినంత వరకు చైర్మన్ అయిన తర్వాత గత పాలకులకి డీసీసీబీ రైతులకి మీరేం చేశారు? గతంలో డీసీసీబీ ఒక ఉత్సవ విగ్రహం అనుకోవాలా, లాస్లోనే నడుస్తుంది, ఎప్పుడు ప్రాఫిట్ లేక రాలా. మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 30 కోట్లు షేర్ క్యాపిటల్ మాకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సాల్తన్నా అంటే ఇంకో 70 కోట్లు ఇచ్చాడు. 100 కోట్లు మాకు షేర్ క్యాపిటల్ అమౌంట్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేశాడు. మేము వచ్చిన తర్వాత ఆయన చూపించిన దారిలో కొత్త వరవల్లో 700 కోట్లతో నాకు సెంట్రల్ బ్యాంక్ ఒప్పించారు. ఆల్ నేషనల్ 700 కోట్లతో ఆ రోజు రన్నింగ్ రైతాంగానికే ఇస్తున్నారు. ఆ రోజు వేరే ఒకటికి ఇచ్చేవాళ్ళు కాదు. మేము వచ్చేటప్పటికి ఆయన నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. మొత్తం రాష్ట్రం అంతా అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి ఆప్కాప్ చైర్మన్ని, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్స్ అందరినీ ఆయన మీటింగ్ పెట్టి కోఆర్డినేట్ చేసుకుని వీడియో కాన్ఫరెన్స్లో మా నాబార్డు ఆప్కాప్ ఆఫీసులో ఆయన దిశానిర్దేశం చేశాడు. మాకు ఇచ్చిన తర్వాత ఆయన చెప్పిన ప్రకారం మేము నడుచుకొని పోతున్నాం. ఆయన ఆదేశాలు తూచా తప్పకుండా పార్టీలకు అతీతంగా వితౌట్ పార్టీ ఏ రైతైనా లోన్ పెట్టుకున్నా, ఏ ఊరు పెట్టుకున్నా వాళ్ళ షూరిటీ గ్యారంటీ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా లోన్ ఇస్తున్నాం. గ్యారంటీ లేని లోన్లు పొదుపు సంఘం లోన్లు, జగనన్న తోడు, ఫిషర్మ్యాన్కి, బాడి పరిశ్రమకి గ్యారంటీ లేని లోన్లు కూడా ఇస్తున్నాం. ఆల్ నేషనల్ బ్యాంక్స్లో ఏ లోన్లు ఇస్తున్నారో అన్నీ ప్రవేశపెట్టాం. హౌసింగ్ లోన్స్ కానీ, కార్ లోన్స్ కానీ, ట్రాక్టర్స్ కానీ, లారీలు కానీ ఏ లోన్ అయినా మీ షూరిటీ ఉంటే మీకు ఇస్తాం. పెద్ద ఎత్తున ఇస్తున్నారు. ఫండ్స్ కరువే లేదండి మాకు. 2029కి రిజర్వేషన్లు అన్నీ మారిపోతే మీరు కూడా రేస్లో ఉంటారుగా. జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం అండి. జగన్మోహన్ రెడ్డి గారు రిజర్వేషన్ మారినా, సీట్ ఇచ్చినా, ఈకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు నాకు ఉన్నాయి. ఆయన గుండెల్లో నాకు స్థానం ఉంది. నా గుండెల్లో ఆయన వెలిసున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు నమ్మకం ఉంది. నాకు సీటు ముఖ్యం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలా, జగన్మోహన్ రెడ్డి గారు జీవితకాలం ముఖ్యమంత్రి ఉండాలా, ఆయన అడుగుజాడలో నేను నడవాలా. అంతేగాని నాకు పలానా సీటీ అన్నా నేను ఆయన అడగాల్సిన అవసరం లే. నేను అడక్కనే సెంట్రల్ బ్యాంక్ నాకు ఇచ్చినాడు కదా ఆయన. కానీ మీరు కూడా ఆ పదవి కోసం చాలాసార్లు అస్సలు పోలేదండి. చాలా వెయిట్ చేసినట్టున్నారు. నేను పదవి కోసం వెయిట్ చేయలా. నాకు ఆల్రెడీ ఎంపీపీ ఉన్నది, రాష్ట్ర కార్యదర్శిగా ఉండా. నేనైతే పదవి అడగల, ఆ రోజు అడగల, ఈ రోజు కూడా అడగను. నాకు అవసరం లే. ఆయన ఇస్తే ఏది ఇచ్చినా, ఎక్కడ ఉమ్మన్నా, ఏడ దూకమన్నా సిద్ధమే. నియోజకవర్గానికి సంబంధించి పార్టీలో గ్రూప్స్ ఎమ్మెల్యే గారికి మళ్ళీ టికెట్ ఇవ్వద్దని మొన్నటి వరకు చాలా గొడవలు జరిగినాయి. దాని తర్వాత మళ్ళీ అధిష్టానం మాత్రం మళ్ళీ ఆయనకే పేరుని అనౌన్స్ చేసింది. ఇదేమన్నా కంటిన్యూ ఆయనే ఉంటాడా లేకపోతే చివరి ఏమైనా ఏముండదండి. గ్రూపులుగా వచ్చిన వాళ్ళు ఏమన్నా? ఎస్సీ క్యాండిడేట్లు 10 మంది అప్లై చేయొచ్చు, అడగొచ్చు, వాళ్ళ హక్కు అండి. ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఓసీ అయినా, ఎస్సీ అయినా, బీసీ అయినా ఎవరైనా అప్లై చేసే హక్కు ఉంది. ఓసీలు అయితే అందరూ అప్లై చేయొచ్చు. ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఎస్సీలు అప్లై చేయాలా. వాళ్ళు 10 మంది అడిగిన మాట వాస్తవం. టికెట్ అడిగేదానికి అందరూ అడుగుతారు. టికెట్ సంజయ్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. అందరినీ కలుపుకొని పోతాం. అందరూ కలిసికట్టుగా మా కుటుంబ సభ్యులే వైఎస్ఆర్. కానీ సొంత పార్టీ వ్యక్తుల మీద, కార్యకర్తల మీద, ద్వితీయ నాయకత్వం మీద వేధిస్తున్నారు. అవన్నీ అబద్ధాలండి. వాళ్ళు ఏదో తప్పు చేసి మీడియాకి ఎక్కి కూడా వాళ్ళు తప్పు చేస్తే, తప్పు చేసినోడికి శిక్ష తప్పదు. తప్పు చేసినోడు శిక్ష అనుభవించాల్సిందే, ఎంత పెద్దోడైనా. నిజంగా తప్పు చేసి ఉంటే నేనైనా కూడా సరే దానికి ఏం అతీతుడిని కాదు. తప్పు చేసినోడికి కేసులు పెట్టి ఉండొచ్చు. అది పార్టీకి సంబంధం లేని విషయం. చిన్న చిన్నవి తాగేసి చిన్న చిన్న గలాటలయ్యి వాళ్ళు తప్పులు చేసుకున్నారు, వాళ్ళు కొట్టుకున్నారు, కేసులు పెట్టుకున్నారు. దానికి మీరు ఇప్పుడు ప్రజెంట్ పార్టీని అంతటిని సమన్వయం పరిచారా? అందరినీ సమన్వయపరిచాం. అందరితో కలిసి మాట్లాడుతున్నాం. అందరూ కలిసి వస్తారని ఆశిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి నాయకత్వం వదిలిపోయేదానికి ఎవరు సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వాల్సిన అవసరం ఏముంది? ఈ పేద ప్రజలకి ఇదే పథకాలు కొనసాగాల, పేదరికం పోవాలా, ఈ రాష్ట్రం బాగుపడాలా, పెత్తందారుల రాజ్యం పోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలిస్తేరాలా. అదే కానీ జరగకపోతే పెత్తందారుల రాజ్యం వస్తుంది. పాతాళానికి పేదలను తొక్కే రాజ్యం వస్తుంది. పేదవాళ్ళ బతుకులు బదాన పడిపోతాయి. ప్రతి పేద బడుగు బలహీన వర్గాలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాల్సిన సమయం ఆసన్నమైంది. దానికి ప్రతి ఒక్కరూ బద్దులుగానే మొన్న మన కోనసీమలో జరిగిన మీటింగ్లో 5-6 లక్షల మంది వచ్చారు. నీరాజనం పట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ తర్వాత దెందులూరు సభ జరిగింది. దెందులూరు సభలో 10 లక్షల మంది వచ్చారు. తిరిగి మీటింగ్ అయిపోయి జగనన్న పోయేంతవరకు ఒక్కరు కూడా కథల్లో మీరే చూశారు. ప్రత్యక్ష సాక్ష్యం టీవీలు, వీడియోలు అందరూ. అదేవిధంగా మన రాప్తాల్లో జరిగింది. 20 లక్షల మంది 250 ఎకరాల స్థలంలో జగనన్న పోయేంతవరకు హెలికాప్టర్కి ఎక్కేంతవరకు ఒక్కరు కదల్లా తెల్లారిపోయింది వాళ్ళు ఇంటికి పోయేటప్పటికి.
అంత టైం ఓపికగా సహనంతో 2 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వచ్చిన వాళ్ళు 4:30 మీటింగ్ స్టార్ట్ అయితే ఆయన 1 గంట 20 నిమిషాలు ఉపన్యాసం చెప్తే 1 గంట 20 నిమిషాలు ఓపికగా విని తిరిగి ఆయన అభివాదం చేసి ఆయన ఆశీర్వదించి జాగ్రత్తగా పోన్నా అని జగనన్నని హెలికాప్టర్ దాకా ఆశీర్వదించి హెలికాప్టర్ ఎక్కేంత వరకు ఉండిపోయిన ఘనత మా నాయకుడిది. చంద్రబాబు నాయుడు బయట మీటింగ్ పెడితే క్వార్టర్ బాట్లో 1000 రూపాయలు ఇస్తారు, మీటింగ్ దాకా వస్తారు, ముందు ఇద్దరు మాట్లాడతారు, వెనక చూసి చంద్రబాబు మాట్లాడేటప్పుడు కుర్చీలు ఖాళీ, జనం ఉండరు. పేమెంట్ వాళ్ళు ఎంతసేపు ఉంటారండి? ఆర్టిస్టులు వాళ్ళు ఎంతసేపు ఉంటారు చెప్పండి? స్వచ్ఛందంగా జనం సిద్ధం సభలు అన్ని సుమారు 50 నియోజకవర్గాల నుంచి క్లస్టర్ గా నీకు 50 నియోజకవర్గాల 60 నియోజకవర్గాలు అసలు రావాలి కదండి, కూర్చోవాలి కదండి సీట్లో. అసలు నీకు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏందనేది పక్కన పెట్టండి. రాప్తాడు మీటింగ్, అది అనంతపురం జిల్లా మీటింగ్, అది అసలు వచ్చినారనేది పక్కన పెట్టండి. ఎంతమంది 20 లక్షల మంది వచ్చినొచ్చు, 30 లక్షలు వచ్చినొచ్చు, 10 లక్షలు వచ్చినొచ్చు, అది పక్కన పెట్టండి. వచ్చినోడు లాస్ట్ దాకా కూర్చున్నాడా లేదా? మీ కళ్ళతో మీరు చూసారా లేదా? నిరాజనాలు పలికారా లేదా? జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వించేదానికి ఆడవాళ్ళ పిల్లల పొదుపు సంఘాల వాళ్ళు తోలరాలా? మగవాళ్ళు లేరు జగన్మోహన్ రెడ్డికి, పురుషుల ఓట్లు పడవు అని లెక్కలు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమో పాపం ఆయన పురుష పచ్చిపోతేమో, స్త్రీ లేరేమో ఆయనకి, స్త్రీల మీద నమ్మకం పోయిందేమో ఆయనకి. అందుకని మా బాస్ కూడా ఆ పురుషులతోనే మీటింగ్ పెట్టాడు. 3 మీటింగ్లో జన నీరాజనాలు పలికారు. ఆఖరి అయ్యేంత వరకు కదల్లా. చివరిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన మినీ మేనిఫెస్టో మీద మీ ఒపీనియన్? అసలు అంతకుముందు 160 వాగ్దానాలు చేశాడండి చంద్రబాబు గారు. మేనిఫెస్టో పెట్టాడు లాస్ట్ 2014లో. బీజేపీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అందరూ తిరుపతిలో ఆ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. పుణ్యక్షేత్రం అని వెంకటేశ్వర సమక్షంలో పెట్టి 10 రోజులుగా మేనిఫెస్టోని దెబ్బలో పారేసి కనబడకుండా వెబ్సైట్లో తీసేసి ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలా. నువ్వు 6 పెట్టినా నిన్ను నమ్మరు, 60 పెట్టినా నిన్ను నమ్మరు జనం. ఈ పొత్తు అసలు ఎందుకు ఏర్పడింది అంటారు మీ అనాలిసిస్? వాళ్ళు దిక్కులేని పొద్దండి అది. ఒంటరిగా పోటీ చేసే దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు. జగన్మోహన్ తప్పితే ఈ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కే లేదు వాళ్ళకి. అసలు జగన్మోహన్ ఒక్కడికే ఓటు అడిగే హక్కు ఉంది ఈ రాష్ట్రంలో. ఇంక వేరే పార్టీ వాళ్ళకి అసలు ఓటు అడిగే హక్కు కూడా లేదు. ప్రజలు మొత్తం 90% జగన్మోహన్తో ఉన్నారు. వాళ్ళు ఓటు అడిగే ధైర్యం ఉంటే వాళ్ళు పోటీ చేయరా ఒక్కొక్కరు? చంద్రబాబు కుప్ప నుంచి ఎందుకు పారిపోతున్నాడు? పవన్ కళ్యాణ్ 2014లో పోటీ చేశాడు, ఓడిపోయాడు. 2019లో పోటీ చేశాడు. నీ సీటే నువ్వు గెలవాలా? ఎంతసేపు జగన్మోహన్ దించేస్తా, జగన్మోహన్ దించేస్తా, జగన్మోహన్ ఏంది నువ్వు దించేసేదా? అసలు నువ్వు ఆడ గెలిచినావు ఇప్పుడు వరకు? నువ్వు ఒక పెద్ద నాయకుడు సినిమా చూస్తారు. నీ సినిమా చూడాలంటే జనం రిలీజ్ రోజు 50 రూపాయల టికెట్ 200 పెట్టుకోనాలా, క్యూలో నిలుచుకోవాలా, తొక్కించుకోవాలా, కింద పడాలా, లేయాలా, సినిమా చూస్తారు. దొరకకపోతే మరుసటి రోజు రావాలా, నీ సినిమా చూసి బయట వచ్చేస్తారు. ఆడగాడికి అయిపోయింది నీ కథ. మరుసటి రోజు నుంచి జగన్మోహన్ పక్షంగా ఉండరు జనం. అదే జగన్మోహన్ సినిమా చూడాలంటే ప్రతి నెల పండగే, ప్రతి నెల స్కీమే, బటన్ వచ్చి ఇంటికాడికి వచ్చి చేరిపోతున్నాయి డబ్బులు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు చూసుకుంటున్నారు, వాళ్ళ పిల్లల కళ్ళలో ఆనందం చూస్తున్నారు. వాళ్ళ యూనిఫామ్, వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ ఫుడ్, వాళ్ళు పుట్లు వేసుకొని ఇంటి ముందర పోతుంటే ఆ తల్లిదండ్రులకి ఆనంద బాష్పాలు పడుతున్నాయి. వాళ్ళందరూ సినిమా స్టైల్లో పోతున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ సినిమాకి డబ్బులు ఇచ్చి పోవాలా? జగన్మోహన్ సినిమాకి డబ్బులు పడుతున్నాయి నెల నెల. ఆయనే ఇస్తా ఉన్నాడు పేద పిల్లలకి, పేదవాళ్ళందరికీ అన్ని స్కీములు. నెల నెల పండగే. జగన్మోహన్ వచ్చిన తర్వాత 57 నెలల్లో ప్రతిరోజు పండగే. లేదని చెప్పండి. రాష్ట్రం అంతా జగన్మోహన్ గారికి ఓట్లేసి ప్రతి ఒక్కరూ, మీరు, మీ బంధువులు, స్నేహితులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, లీడర్లు అయితే ఇంకొక 45 రోజులు 50 రోజులు రాత్రి పోలనక పార్టీ కష్టం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కష్టం చేశారో వాళ్ళ గుండెల్లో పెట్టుకుందని జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఎవరు ఆధారపడబడలే రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేయనోడిని ఆయన ఇంటికి పిలిపించుకొని పదవులు వరిస్తాయి. దానికి నిదర్శనం నేనే. నేను అడగలా, పనిచేశాను కాబట్టి నిబద్ధతగా ఆయన నాకు ఇచ్చాడు. అందరికి కూడా ఇస్తాడు, అందరికి ఇచ్చే అవకాశం ఉంది. ఎవరెవరికి ఇవ్వాలో ఆయన తెలుసు. పనిచేయనోడికి అందరూ కూడా వాళ్ళ బంధువులు, స్నేహితులు అందరూ చెప్పండి, కార్యకర్తలు అందరూ రాత్రి 3 పనిచేయండి. ఓటర్లు అందరూ కూడా లబ్ధి పొందిన ఓటర్లు మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ వ్యాపారంలో ఉండే వాళ్ళకి అందరికీ చెప్పి 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు సపోర్ట్ చేసిందిగా మీకు అందరికీ చేతులు ఎత్తి నమస్కరించుకుంటూ జగన్మోహన్ గారిని ఆశీర్వదించాల్సిందిగా ఈటీ డిజిటల్ వారికి ఇది రాష్ట్రం అంతా తెలియజేయాల్సిందిగా విన్నవించుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ నియోజకవర్గ ప్రజలకి, మహిళలకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? సూలూరుపేట నియోజకవర్గంలో అవినీతి లేని ఎమ్మెల్యే. ఎక్కడ కూడా వాలంటీర్ల దగ్గర కానీ ఇన్ని పోస్టులు ఇచ్చాం, సబ్స్టేషన్ పోస్టులు ఇచ్చాం, ఎలక్ట్రిక్ పోస్టులు, అదేవిధంగా వర్క్స్ జరుగుతున్నాయి. అందరు లీడర్లకి వర్కులు ఇచ్చాం. అన్ని వర్కుల్లో కానీ, సబ్స్టేషన్ పోస్టులు కానీ, ఉద్యోగాల్లో కానీ, ట్రాన్స్ఫర్స్లో కానీ అవినీతి లేని ఎమ్మెల్యే సంజయ్ గారు. ఎక్కడా అవినీతి అనేది లేదు. అందుకనే ఆ ధైర్యంతోనే నేను ముఖ్యమంత్రి గారికి సంజయ్ బెటర్ అని చెప్పగలిగిన.
ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఎన్ని గొడవలు ఉన్నా అవినీతి లేదు. అవినీతి లేనప్పుడు ఎన్ని సంవత్సరాలైనా జీవితకాలం అయినా ఎమ్మెల్యేగా ఉండేదానికి ఎవరైనా అర్హులే. ఓసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా అవినీతిలో కూరుకుపోతే ఒక్కసారికే ఎమ్మెల్యే, రెండోసారి పబ్లిక్ గెలిపించరండి. టికెట్ ఇచ్చినా గెలిపించరు. అందుకని అవినీతి లేదు, మంచి ఎమ్మెల్యే కాబట్టి ప్రజల్లో ఉన్నాడు కాబట్టి 24 గంటలు సంజయ్ ఏం చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా అన్ని ఎస్టిమేషన్ వేసుకుందే, అన్నీ చూడందే మేము చెప్తానే టికెట్ ఇచ్చేయడు. ఎవరికంటే వాళ్ళు చెప్తే ముఖ్యమంత్రి గారు టికెట్ ఇచ్చేస్తాడా? దాన్ని వేళ 20 మంది అడిగారు, వాళ్ళకి అందరికీ చెప్తే ఇచ్చేస్తాడా? సంజయ్ అవినీతి లేదు, పార్టీకి రాయలు. 2014లో అంతమంది గెలిస్తే 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు. ఆ రోజు నిబద్ధతగా పార్టీకి ఉన్నాడు సంజయ్. మొన్నటి నుంచి మంత్రి పదవి ఈకపోయినా ఉన్నాడు, ఇంటి దాకా ఇచ్చేసినారని చెప్పారు, ఈకపోయినా పార్టీలో ఉన్నాడు, ఎక్కడ కామెంట్ కూడా లేదు. ఈ లక్షణాలన్నిటితోనే మీరు కూడా నేను కూడా చెప్పగలిగారు. అవినీతి లేదు కాబట్టి నేను చెప్పగలిగిన. ఉంటాయి చిన్న చిన్నవి కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే అన్న తర్వాత కొన్ని చిన్న చిన్న చేయలేకపోవచ్చు, చేయొచ్చు. అంతేగాని కరప్షన్ లేకుండా అందరితో మంచిగా పబ్లిక్తో మంచి నడవడితో ఉండేదాని వల్ల చెప్పగలిగినాం. రేపు కూడా అందరినీ సర్దుకొని పోతాం. పార్టీ వాళ్ళందరూ ఎవరన్నా కోప్పడి ఉన్నా క్షమించమని కూడా పత్రిక ప్రకటనగానే ఆయన చేసి చెప్పించా. పత్రికలో మీడియా సమావేశం పెట్టి నాయుడుపేట గెస్ట్ హౌస్లో నా వల్ల ఏదైనా పొరపాటు జరిగి మనస్తాపం చెందుంటే ఎమ్మెల్యేనే ఎవరైనా నాకు తెలుసో తెలియకో నా వల్ల ఎవరైనా మనస్తాపం చెందుంటే మిమ్మల్ని చేతులు ఎత్తి నమస్కారం చేసి పొరపాటు ఏదైనా జరిగి ఉంటే తెలుసో తెలియకో నన్ను క్షమించండి, మీ బిడ్డకు ఆశీర్వదించండి అని ఆయన చేతిలో చెప్పించా. ఆయనే చెప్పాడు మీటింగ్లో, నాయుడుపేటలో, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్, అన్ని పత్రికల వాటిలో కూడా కాన్స్టిట్యున్సీ నాయకులకి, కార్యకర్తలకి, ఓటర్లు అందరికి కూడా అందరినీ కలుపుకొని పోయేదానికి అందరూ కష్టపడి పనిచేస్తున్నాం. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయమే. మాకు టికెట్ మారుస్తారు, వేరే వాళ్ళు టికెట్ ఇస్తారనేది అది కల్లో మాట. సంజయ్ గారి టికెట్ కన్ఫర్మ్ అయింది. ఖచ్చితంగా సంజయ్ గారు అభ్యర్థిగా ఉంటారు, దానిలో ఎలాంటి సందేహం లేదు. ఆ అపోహలు సృష్టించేవాళ్ళు కొంతమంది స్వార్థపరులు ఒకరిద్దరు ఉండొచ్చు. వాళ్ళ మాట, వాళ్ళ బాట ప్రజలే తెలుసు. సూలూరుపేట నియోజకవర్గంలో ఎవరేందనేది ప్రజలే తెలుసు. ఖచ్చితంగా వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి ఆలోచనల అభిప్రాయాలు. సూళ్ళూరుపేట నియోజకవర్గమే కాదు, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వైనాట్ 175 లక్ష్యం దిశగా అడుగులు వేస్తూ ప్రజలకు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఏ ముఖ్యమంత్రి లేడని, ప్రజలు వాటన్నిటి ద్వారా వృద్ధిలోకి వస్తున్నారని, జీవన విధానాలతో కావచ్చు, విద్య వైద్య విషయంలో కావచ్చు, అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మళ్ళీ ఈసారి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే నిలబడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అట్లాగే నాబార్డు కావచ్చు, అప్కాప్ ద్వారా కావచ్చు, డిసిసిబిని పూర్తి స్థాయిలో కొన్ని 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం కావచ్చు, రైతులకి రకరకాల రుణాలతో కావచ్చు, ఏ రూపాన సహాయం చేయాలన్నా తాము ముందుండి వాళ్ళందరికీ పనిచేయగలుగుతున్నామని చెప్పి పార్టీ కోసం తాను ముందుంటానని, పదవుల కోసం కాదని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ.